మోటారు వాహనాల చట్టం 1988 సెక్షన్ 128 ప్రకారం టూ వీలర్ అంటే బైకో స్కూటీనో ఇట్లాంటివి నడిపే వ్యక్తి తన వెనక కేవలం ఒక్క వ్యక్తిని మాత్రమే కూర్చోబెట్టుకోవాలి. ఇదే చట్టంలోని సెక్షన్ 129 ప్రకారం పబ్లిక్ ప్లేస్లో టూ వీలర్ నడిపితే కనుక ఆ నడిపే వ్యక్తి, ఆ వెనక కూర్చున్న వాళ్ళు, ఆ ఇద్దరు కూడా హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఈ చట్టం పాస్ చేసింది 1988లో, అంటే 37 ఏళ్ళు పైనే అవుతుంది. ఒక చట్టం పాస్ చేసి ప్రజలకు ఉపయోగపడే రూల్ దానిలో పెట్టి ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, మరి ఆ రూలు అమలవుతుందా? అసలు గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉంది? ఇది తెలుసుకునే కుతూహలం మాకు కలిగింది. దానిలో భాగంగా పాత వార్తలు తిరగేయడంతో పాటు మా టీము గ్రౌండ్ లెవెల్లో ఒక చిన్న స్టడీ కూడా చేసింది. ఆ విషయాలు మీకోసం. మీ అరుణ్, కుతూహలశాల నుండి. ముందుగా చట్టంలో అసలు ఈ క్లాజ్ ఎందుకు పెట్టారు? ఏం అలా పెట్టకపోతే ఏమైద్ది? హెల్మెట్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? దీని మీద చాలా రీసెర్చ్ పేపర్లు, డేటా, స్టాటిస్టిక్స్ ఇవన్నీ వచ్చాయి. వాటిల్లో ఒకానొకటి జనవరి 2014 నుండి సెప్టెంబర్ 2015 మధ్య ఏపీలో చేసిన ఒక స్టడీ. ఈ స్టడీ జరిగిన సమయంలో మొత్తం 3100 మంది బైక్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ యాక్సిడెంట్లన్నీ అనలైజ్ చేస్తే తెలిసిన విషయం ఏమిటంటే అందులో 90% మంది, అంటే 2800 మంది హెల్మెట్ పెట్టుకోకపోవడం మూలంగా చనిపోయారు అని. హెల్మెట్ కానీ పెట్టుకొని ఉంటే వాళ్ళందరూ బతికే అవకాశాలు చాలా ఉన్నాయి. ఒక చిన్న వస్తువు మూలంగా 2800 కుటుంబాలు ఆనందంగా ఉండే అవకాశం ఉంది. అవునా కాదా? అలాగే బైక్ మీద ఉన్న ఇద్దరు హెల్మెట్ పెట్టుకుంటే ఏదైనా ప్రమాదం జరిగినా మరణించే అవకాశాలు 70% తక్కువని ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు. ఇంతకంటే ఇంకా చెప్పేదే ఉంది? మరి ఇట్లాంటి దాని మీద ఒక చట్టం చేసి చేతులు దులిపేసుకున్నావు కానీ దాని అమలు జరగడం లేదు, ప్రజలు కూడా పాటించడం లేదు. 2015లో సుప్రీంకోర్టు వార్నింగ్ ఇచ్చాక చాలా రాష్ట్రాలు హెల్మెట్ మీద పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ కూడా నవంబర్ 1, 2015 నుండి ద్విచక్ర వాహనదారులందరూ హెల్మెట్ పెట్టుకోవాలని రూల్ తెచ్చారు. ఆల్రెడీ చట్టం ఉంటే రూల్ ఎందుకో మాకు అర్థం కాలేదు, కానీ తెచ్చారు. హెల్మెట్లు కావాల్సిన అందుబాటులో లేకపోయేసరికి ఆ డేటుని జనవరి 1, 2016గా మార్చారు. అంటే అధికారికంగా ఆ రోజు నుండి బైకులు, స్కూటీలు తోలే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలి. మరి పెట్టుకుంటున్నారా? దీనికి ఎవరికి నచ్చిన సమాధానం వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళని వీళ్ళని అడగడం ఎందుకులే అని మా కుతూహలశాల టీమే పూనుకొని ఆంధ్రప్రదేశ్లో గల ఒకానొక ఫాస్టెస్ట్ రోడ్ అయిన చెన్నై కోల్కతా నేషనల్ హైవే మీద తిరిగే టూ వీలర్స్ మీద ఒక చిన్న స్టడీ చేశాం. ఆ స్టడీ రిజల్ట్స్ చెప్పే ముందు 3 విషయాలు. 1, ఇది ఎక్స్ప్రెస్ హైవే, అంటే నిబంధనల ప్రకారం దీని మీద అసలు ఒక్క టూ వీలర్ కూడా వెళ్ళకూడదు. ఈ విషయం హైవే అథారిటీ వాళ్ళు సరిగ్గా పబ్లిష్ చేయరు, అందుకని చాలామందికి తెలీదు. కొంతమందికి తెలిసినా అసలు అది పట్టించుకోరు. 2, ఇంతకన్నా ప్రమాదకరమైన రోడ్డు ఈ చుట్టుపక్కల లేదు. యాక్సిడెంట్ అయితే మాత్రం బతికి బయటపడే అవకాశాలు చాలా తక్కువ. కార్లు, బస్సులు, లారీలు చాలా వేగంగా వెళ్తుంటాయి. పొరపాటున ఎవరన్నా కింద పడితే వారి వెనకొచ్చే కారో లారీనో తొక్కుకుంటూ పోవడం ఖాయం. 3, మేము స్టడీ చేసిన విధానం. రోడ్డు పక్కన జాగ్రత్తగా నిలబడి ఆ హైవే మీద వెళ్తున్న మొత్తం 100 బైకుల్ని కంటిన్యూగా అబ్జర్వ్ చేసాం. ఆ 100లో ఎంతమంది హెల్మెట్ పెట్టుకున్నారు, ఎంతమంది ఫోన్ మాట్లాడుతూ వెళ్ళారు, ఎంతమంది ట్రిపుల్ రైడింగ్ చేశారు, వగైరా వగైరా, ఈ లెక్కలన్నీ తీసాం. ఆ విధంగా చేస్తే నిష్పత్తులు అంటే పర్సంటేజ్లు తీయడం ఈజీ అవుతుంది కాబట్టి అలా చేయాల్సి వచ్చింది. ఈ 3 విషయాలు మైండ్లో పెట్టుకొని ఇప్పుడు మేము చెప్పే స్టాటిస్టిక్స్ని వినండి. మేము చూసిన 100 బళ్ళల్లో మగవాళ్ళు నడుపుతున్నవి 96 అయితే ఆడవాళ్ళు నడుపుతున్నవి కేవలం 4. హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళు 25 మంది, పెట్టుకోని వాళ్ళు 75 మంది. చూడండి, ఒక ప్రమాదకరమైన ఎక్స్ప్రెస్ హైవే మీద 75% మంది హెల్మెట్ లేకుండా బండి నడుపుతున్నారు. రేపు వీళ్ళకి ఏమన్నా అయితే వీళ్ళ ఫ్యామిలీల పరిస్థితి ఏంటి? ఇక వయసు దగ్గరకు వస్తే 20 నుంచి 30 సంవత్సరాల మధ్య వాళ్ళు 24% మంది అయితే 30 నుండి 40 ఏళ్ల మధ్య వాళ్ళు 51% మంది. అంటే ఈ రోడ్డు మీద టూ వీలర్ తోలే వాళ్ళలో సగం మందికి ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు. వాళ్ళ నాన్నకి ఏమన్నా అయితే ఆ పిల్లల పరిస్థితి ఏంటి? అలాగే రోడ్డుకి లెఫ్ట్ లైన్ మీద అంటే ఎడమ వైపుగా కొద్దిగా దూరంగా 77% మంది వెళ్తే మధ్యలో 22% మంది వెళ్ళారు. ఫాస్ట్ ట్రాక్ మీద వెళ్ళింది ఒక్కడో.
అతను క్షేమంగా ఇంటికి చేరుకునే ఉంటాడని ఆశిద్దాం. ఈ 100 మందిలో ముగ్గురు సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేశారు, 2 బళ్ళేమో ట్రిపుల్ రైడింగు. ఫైనల్గా బండి మీద ఇద్దరు ప్రయాణం చేస్తుంటే ఆ ఇద్దరికి హెల్మెట్ ఉన్నది కేవలం ఒకే ఒక్క బండి మీద. మహానుభావులు. ఈ 100 మంది వెళ్ళడానికి సుమారు 7 నిమిషాలు టైం పట్టింది. ఈ లెక్కన గంటకి 857 మంది, రోజుకి 20,571 మంది, నెలకి 6,17,140 మంది, ఏడాదికి సుమారు 22 కోట్ల మంది ఈ రోడ్డు మీద బైకులతో ప్రయాణిస్తున్నారు. అంటే ఇదేమి ఆషామాషి రోడ్డు కాదు. అట్లాంటి రోడ్డు మీద మేము చూసిన 7 నిమిషాల్లోనే 500కి పైగా ట్రాఫిక్ వైలేషన్లు ఉంటే ఏడాదికి ఎన్నవుతాయో మీరే ఊహించుకోండి. అన్నిటి గురించి మాట్లాడితే తెల్లారిపోద్ది కాబట్టి మళ్ళీ హెల్మెట్ల దగ్గరికి వద్దాం. ఇందాక చెప్పినట్టు 100లో 75 మంది హెల్మెట్లు పెట్టుకోవడం లేదు. 75% మంది హెల్మెట్ పెట్టుకోవడం లేదంటే అంతమంది చట్టాన్ని ఉల్లంఘిస్తున్నట్టే కదా. ఒక మంచి చట్టాన్ని ఇంత ఓపెన్గా ఉల్లంఘిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? ఇదే అనుమానం హైకోర్టు కూడా వచ్చి పోలీసుల మీద బాగా సీరియస్ అయింది. పోయినేడాది జూన్ సెప్టెంబర్ మధ్య 3 నెలల్లో హెల్మెట్లు లేకపోవడం మూలంగా 667 మంది చనిపోయారు. తాండవ యోగేష్ అని ఆయన దీని మీద పిల్లు వేస్తే దానిని విచారిస్తూ హైకోర్టు చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. దాంతోపాటు ట్రాఫిక్ ఐజీని కూడా పిలిపించుకొని ఆయన దగ్గర సంజాయిషి తీసుకుంది. కానీ మీరు విషయం చెప్పండి, ఇప్పుడు 100లో 5గురు నేరం చేస్తే వాళ్ళని పట్టుకోవడం, శిక్షించడం తేలిక. అదే 100కి 75 మంది చట్టాన్ని ఉల్లంఘిస్తే దాన్ని ఎలా హ్యాండిల్ చేయడం? ఇద్దరు జనాభాలో సగం మందిని పోలీసులుగా రిక్రూట్ చేసుకోవాలి, లేకపోతే ఆ చట్టాన్ని అయినా రద్దు చేసుకోవాలి. అవునా కాదా? టూకీగా సిచ్యువేషన్ మాత్రం అంత బాగాలేదు. మరి దీనికి సొల్యూషన్ ఏమిటి? ఈ చట్టాన్ని అసలు ఎలా అమలు చేయాలి? కొంతమంది ఏమో హెల్మెట్ లేకపోతే పెట్రోల్ పోయిద్దని సలహా ఇస్తున్నారు. కానీ ఇట్లాంటి పద్ధతిని లక్నోలో ఆల్రెడీ అమలు చేస్తే అది కంప్లీట్గా ఫెయిల్ అయింది. జనాలు బంకుల దగ్గరే ఎవరినో ఒకరిని అడిగి హెల్మెట్ తీసుకొని పెట్రోల్ కొట్టించుకొని పని అవగానే వాళ్ళకి తిరిగి ఇచ్చేయడం. బంకు వాళ్ళేమో వేరే బంకులు హెల్మెట్ లేకపోయినా పెట్రోల్ పోస్తున్నారు, మనం పొయ్యకపోతే మన బిజినెస్ పోతుందని ఈ రూల్ని లైట్ తీసుకోవడం. ఇక్కడే కాదు, 2011లో ఫర్రూఖాబాద్ అనే సిటీలో కూడా ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తే అక్కడ కూడా ఫెయిల్ అయింది. ఇంకొంతమంది ఏమో జరిమానాలు బాస్తే అప్పుడు బుద్ధి వస్తుంది, హెల్మెట్లు చచ్చినట్టు పెట్టుకుంటారని సలహా ఇస్తున్నారు. ఇది కూడా చివరిదాకా సస్టైన్ అయ్యే పద్ధతి అని మేము భావించడం లేదు. ఎందుకంటే ఒక్కసారి పోలీసులు లైట్ తీసుకుంటే మళ్ళీ హెల్మెట్ని తీసుకొని అటక మీద పెడతారు. దానికి తోడు అసలే ఖర్చులు పెరిగిపోయి మధ్యతరగతి ప్రజలు అల్లాడుతుంటే ఇలా భారీ ఫైన్లు వేయడం మంచి పనేనా? ఇది కూడా మనం మైండ్లో పెట్టుకోవాలిగా. మరి సొల్యూషన్ ఏమిటి? ఈ రంగంలో అనుభవం ఉన్న కొంతమందితో ఒక కమిటీ వేసి ప్రభుత్వం పరిష్కారాన్ని కనుగొనాలి. అలాగే ప్రజాస్వామ్యంలోని పౌరులుగా మాకు కూడా కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చే హక్కు ఉంది. కాబట్టి మేమిచ్చే ఒక 4 సూచనలు మీ కుతూహలం కోసం. మొదటిది, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం. హెల్మెట్లు వాడకపోవడం, దాని మూలంగా వచ్చే పర్యవసానాలు ఇవన్నీ అర్థమయ్యేటట్టు చెప్పగలిగితే వాళ్ళందరూ ఖచ్చితంగా పెట్టుకుంటారు. 25-30 ఏళ్ల క్రితం వచ్చిన పుల్రాజు యాడ్ మీకు గుర్తుంటే కనుక అది ఎంత సక్సెస్ అయిందో వేరే చెప్పనక్కర్లేదు. ఇది చాలా ఎఫెక్టివ్ మెకానిజం. 2, సమాజంలో ఒక వర్గంతో మొదలుపెట్టి మిగతా వాళ్ళని మెల్లగా మార్చుకుంటూ పోవచ్చు. ఉదాహరణకి గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రభుత్వ ఉద్యోగులకి హెల్మెట్ రూల్ మ్యాండేటరీ చేయాలి. మన ముందే చాలామంది పోలీసులు, రిజిస్టర్ ఆఫీస్ ఉద్యోగులు, సచివాలయం ఉద్యోగులు, టీచర్లు వీళ్ళలో చాలామంది బళ్ళ మీద హెల్మెట్ లేకుండా వెళ్తుంటారు. ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేసేవాళ్ళుగా చట్టాలు పాటించడం వాళ్ళ ముఖ్యమైన విధి. అవునా కాదా? అలాంటి వాళ్ళే పాటించినప్పుడు ఇక మామూలు జనాల పరిస్థితి ఏంటి? బండి వెనకేమో పోలీస్ అని, ఆన్ గవర్నమెంట్ డ్యూటీ అని స్టిక్కర్ వేయించుకుంటారు, రూల్స్ మాత్రం ఫాలో అవ్వరు. కాబట్టి వాళ్ళతో మొదలు పెట్టడం చాలా సమంజసం. 3, నాయకులు కూడా హెల్మెట్లు పెట్టుకొని రూల్స్ ఫాలో అవుతా ప్రజలకి ఆదర్శంగా నిలవాలి. చాలామంది నాయకులు బైక్ ర్యాలీలు గట్రా చేసేటప్పుడు హెల్మెట్లు పెట్టుకోరు. వాళ్ళే ఆ పని చేయనప్పుడు ఇక కార్యకర్తలు ఎలా చేస్తారు? అంతగా మొహం కనపడాలనుకుంటే అలాంటివి కూడా ఉన్నాయి కదా, అవైనా పెట్టుకోవచ్చుగా. ఎలాగో నాయకుల్ని నెత్తిన పెట్టుకోవటం, వాళ్ళకి పూజలు చేయటం, హీరో వర్షిప్ ఇవన్నీ మన బుర్రలోకి బాగా ఎక్కేసాయి కాబట్టి దాన్ని కనీసం ఇలాంటి దానికైనా వాడుకుందాం. ఫైనల్గా
ఇవన్నీ చేసిన 5 నుండి 10% మంది మారరు. వాళ్ళకి మాత్రం ఫైన్ వేయడం తప్ప ఇంకో ఆప్షన్ లేదు. కొంతమందిని మార్చాలంటే మాత్రం అది తప్పదు. పైగా ఇక్కడ కూడా మార్చడం అన్నది వాళ్ళ మంచి కోసమే అనే మెసేజ్ ఇస్తూ చేయాలి కానీ ఏదో ప్రతీకారంతో ఫైన్ వేస్తున్నట్టు ఉండకూడదు. అది ఇంపార్టెంట్. 4 కానీ చేయగలిగితే చాలామందిని కాపాడిన వాళ్ళం అవుతాం. ప్రభుత్వం తలుచుకుంటే ఇది చేయడం చాలా ఈజీ, కానీ కావాల్సిందల్లా చెయ్యాలి అని అనుకోవడమే. కాబట్టి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని వద్దాం. అలాగే మేము చెప్పిన ఐడియాలు కాకుండా మీకేమన్నా మంచి ఆలోచనలు వస్తే కింద కామెంట్ సెక్షన్లో పెట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఏమో మాకు అనిపించిన దానికన్నా మీరు చెప్పేదే ఇంకా మంచి సలహా ఏమో ఎవరికి తెలుసు. కాబట్టి సిటిజన్స్గా మీ ఇన్పుట్ కూడా మాకు చాలా కీలకం. చివర్లో మీ కుతూహలానికి మాతో చిన్న సవాలు. 1930లలో రోడ్డు ప్రమాదం జరిగి హెల్మెట్ పెట్టుకోకపోవడం మూలంగా చనిపోయిన ఫేమస్ వ్యక్తి ఎవరు? ఆయన చనిపోయిన తర్వాత పశ్చిమ దేశాల్లో హెల్మెట్ ప్రాముఖ్యతను గుర్తించి అది పెట్టుకోవడానికి కంపల్సరీ చేశారు. ఆయన జీవితంలో విశేషాలను సినిమాగా తీస్తే సూపర్ హిట్ అవడంతో పాటు 7 ఆస్కార్ అవార్డులు కూడా గెలుచుకుంది. ఆయన పేరేంటి? తెలిస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ అరుణ్, కుతూహలశాల నుంచి.